రైతులు పండించే పంటలకు ఎంఎస్పీ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. చెన్నూరు రైతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గోదాంలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వివేక్ పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎఫ్సీఐతో మాట్లాడి ధాన్యం లీఫ్ చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతులు ఎవరు ఆందోళన పడొద్దని, ప్రతి గింజను సర్కారు కొంటుందని భరోసా ఇచ్చారు వివేక్. మాట్లాడి మాకు పెద్దపల్లి సెంటర్లో కూడా లారీస్ అన్లోడ్ కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అలాగే వారు ఇమీడియట్లీ పర్మిషన్ ఇచ్చి చెన్నూరు రైతులకు వాళ్ళ లారీలన్నీ కూడా ఇక్కడ పెద్దపల్లికి పంపించడం జరిగింది. ఇక్కడ కూడా రైస్ మిల్లర్ల ద్వారా వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా డైలీ 60 బండ్లు అన్లోడింగ్ చేసి మళ్ళా రిటర్న్ ట్రిప్ కూడా మేము పోవడానికి ఒక అవకాశం కల్పించారు. మేము ఇదే కోరడం జరిగింది. మా చెన్నూరులో కూడా ఒక మంచి రైస్ మిల్ అక్కడ స్థాపిస్తే ఇక్కడ వరకు వచ్చేది కూడా అవసరం లేదు అని చెప్పి ఇక్కడ రైస్ మిల్స్ వాళ్ళని కూడా కోరడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ లో ఈ అకాల వర్షాల వలన తొందరగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఏదైతే మాట ఇచ్చారో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగొద్దు, ఏమైనా మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా ఏదున్నా కానీ ఏది నష్టం ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చూసుకుంటుంది. మీకు ఈసారి రైతులకు ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అది డెఫినెట్లీ నిలబెట్టుకుంటుంది. లాస్ట్ టైం కిషన్ రెడ్డి గారే చెప్పారు, అరే మొత్తం మేమే చూసుకుంటాము, మేమే పైసలు ఇస్తాము, మేమే బస్తాలు ఇస్తాము అన్ని అని చెప్పినాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ గోడౌన్ స్పేస్ కేంద్రం నుంచి తీసుకోలేదు? వాళ్ళు ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకొని ఈ రైస్ మిల్ల దగ్గర ఏదైతే ప్రెషర్ ఉందో ఆ బియ్యం అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఎక్కువ అన్లోడింగ్ కూడా జరిగి సిఎంఆర్ రైస్ కూడా అన్ని గింజ వరకు ప్రొక్యూర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు